హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వస్తోంది మీ మాటే మంత్రం. నువ్వెన్నైనా చెప్పరా, పల్లెటూరి అమ్మాయిల ముందు మన పట్నం అమ్మాయిలు అస్సలు పనికిరారురా, పెదవి విరుస్తూ అన్నాడు సూరి. తన ముందున్న విస్కీ గ్లాసుని చేతిలోకి తీసుకొని కొంచెం సిప్ చేసి మళ్ళీ టేబుల్ మీద పెడుతూ అతని మాటలతో ఏకీభవించాడు అజయ్. అవును, పల్లెటూళ్లలో ఉండే అమ్మాయిల అందం రియలిస్టిక్గా ఉంటుంది. వారు పట్టణాల్లో ఉండే అమ్మాయిల్లాగా బ్యూటీ పార్లర్కి వెళ్లరు. మొహానికి రకరకాల పౌడర్ల రుద్దరు, పెదాలకి లిప్స్టిక్ పెట్టుకోరు, జుట్టును కత్తిరించుకోరు, అందంగా తయారు కావటానికని రకరకాల క్రీములను రుద్దుకోరు అంటూ ఆగిపోయి చటుక్కున తన గ్లాస్ అందుకొని గటగటా 2 గుటకలు తాగాడు. నువ్వు కరెక్ట్గా చెప్పావురా. అదే పల్లెటూరి ఆడపడుచులు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవటం కోసం మొహానికి పసుపు రాసుకుంటారు, జుట్టు నిగనిగలాడటం కోసం కుంకుడుకాయలను పెట్టుకుంటారు. అంతేకాని మాట వరుసకి కూడా క్రీముల జోలికి వెళ్ళరు. అందుకే పల్లెటూరి పడుచులు అంటే నాకు చాలా ఇష్టం. సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఊహిస్తున్నవాడిలా అన్నాడు సూరి. వారిద్దరి మాటలను మౌనంగా వింటున్నాడు వెంకట్. అసలు వారిద్దరి మధ్య ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఎప్పుడూ బైకులపైన తిరుగుతూ కాలేజీ అమ్మాయిలను టీచ్ చేస్తూ వారి వెంట తిరిగేవారు. ఇప్పుడు సడన్గా వారిని గురించి నెగిటివ్గా కామెంట్ చేస్తూ విలేజ్ అమ్మాయిలను తెగ పొగడటం ఏంటో అనుకున్నాడు మనసులో. అసలు మీ గొడవేంట్రా, ఇలా ఉన్న ఫలంగా పట్నం అమ్మాయిలపైన తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఉంటూ సిటీ అమ్మాయిలను అలా అనటం ఏమీ బాగోలేదురా అన్నాడు. వాళ్ళిద్దరూ వెంకట్ వైపు అదోలా చూశారు. చూడు మామా, పట్నం అమ్మాయిలు కేవలం లైన్ వేసుకోవటం కోసం మాత్రమే పనికి వస్తారు. అయినా ఈ గొడవంతా ఎందుకు కానీ, మన రాముగాడి పెళ్లికి విలేజ్ వస్తున్నావా లేదా అని అడిగాడు సూరి. అప్పుడు అర్థమైంది వారి మాటలు వెంకట్కి. పట్నం వదిలి వారం రోజుల పాటు రాముగాడి పెళ్లికి విలేజ్లో సెటిల్ అవ్వాలని వారి ప్లాను. అందుకే పట్నం అమ్మాయిలపైన ఇంతలా విరక్తి పుట్టింది. చూడు మామా, ఎప్పుడూ ఒకేలా లైఫ్ని ఎంజాయ్ చేస్తే ఏం మజా ఉంటుంది? ఎలాగూ నీకు మందు తాగే అలవాటు లేదు. కనీసం రాము పెళ్లిలో అమ్మాయిలను లైనేసైనా కాస్త ఎంజాయ్ చేయరా. పల్లెటూరి అమ్మాయిలు చాలా క్యూట్గా ఉంటారు. అందుకే ఈసారి మా గురి విలేజ్లోని అమ్మాయిలపైన పడింది. అందుకే ఈ కామెంట్లు. రేపు మధ్యాహ్నానికల్లా జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చేసేయి. అందరం కలిసి రాముగాడి ఊరికి వెళ్దాం అన్నాడు అజయ్. ఇప్పుడు కానీ తను రాను అని అంటే వీళ్ళిద్దరూ ఎంత పెద్ద క్లాస్ ఇస్తారో తెలుసు వెంకట్కి. అందుకే మౌనంగా తలూపాడు, వస్తాను అన్నట్లు. చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, పశువులు, అమాయకంగా కనిపించే ఆ ఊరి ప్రజలు. ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ ఊరి వాతావరణం. ఆర్టీసీ బస్సు వచ్చి ఆగగానే తమ లగేజీని తీసుకుని దిగారు సూరి, అజయ్, వెంకట్లు. వారు బస్సు దిగగానే చల్లని గాలి వారిని తాకుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది. వెంకట్కు ఆ వాతావరణం ఎంతో బాగా నచ్చింది. తను ఇంతవరకు పల్లెటూరు వాతావరణాన్ని చూడలేదు. అందుకే ఆ చెట్లు, కొండలు చూసేసరికి మనసు ఏదో తెలియని అలౌకిక ఆనందానికి గురయ్యింది. వెంకట్ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అజయ్, సూరి దృష్టి అటుగా వస్తున్న అమ్మాయి వైపు పడింది. దాదాపు 20 సంవత్సరాలుంటాయి. లంగా ఓణి వేసుకొని ఉంది. కాస్త నల్లగా ఉన్నా ఎంతో అందంగా కనిపిస్తుంది. తలపైన కట్టెల మోపు ఉంది. దాన్ని ఓ చేత్తో పట్టుకొని మరో చేత్తో చిన్న కర్రని పట్టుకొని తన ముందు ఉన్న గొర్రెల్ని అదిలిస్తూ ముందుకు వెళ్తుంది ఆమె. అజయ్, సూరి ఆమె వైపు మింగేసేలా చూస్తున్నారు. ఓణి చాటున జాకెట్లో నుండి ఉబికి వస్తున్న ఆమె ఎదపొంగులు ఆమె అడుగులు వేస్తుంటే పైకి క్రిందికి కదులుతున్నాయి. ఆ దృశ్యం చూడగానే వారి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఒరేయ్, మనం ఊరికి రాగానే మంచి శకునమే ఎదురైందిరా. ఇంకా మనకి ఈ వారం రోజులు భలే పసందుగా గడిచిపోతుంది.
అమ్మాయి వైపు సొల్లు కార్చుకుంటూ చూస్తూ అన్నాడు సూరి. అబ్బా, నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉందిరా మామ ఆ పిల్ల. ఒక్కసారి ఆమెను పట్టుకోవాలని ఉందిరా ఆశగా అన్నాడు అజయ్. అప్పుడే వచ్చాడు రాము అక్కడికి. ఏంట్రా, నిన్ననే వస్తానని చెప్పి ఒకరోజు ఆలస్యంగా వచ్చారేం అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. నిజంగా మీ ఊరు ఇంత బాగుంటుందని తెలిస్తే నిన్ననే వచ్చేవాళ్ళంరా మామ. ఇంకా ఆ పిల్ల వైపే చూస్తూ అన్నాడు సూరి. అది గమనించిన రాము కంగారుగా వారిని అక్కడి నుంచి ముందుకు కదిలించాడు. ఒరేయ్, మీకు దండం పెడతాన్రా, ఈ ఊళ్ళోని అమ్మాయిలు మీరనుకున్నంత అమాయకులేం కాదు. మీరు వేసే వెధవేషాలు ఇట్టే కనిపెడతారు. ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద రభస చేస్తారు. దయచేసి నా పెళ్లి అయ్యేంత వరకు మీరు కాస్త కామ్గా ఉండండిరా బ్రతిమలాడుతూ అన్నాడు రాము. రాముని మరీ నొప్పించటం ఇష్టం లేకపోవటంతో అప్పటికి తలలు ఊపారు అజయ్ సూరీలు. వారి మనసులోని భావాలను తెలుసుకున్న వెంకట్కి మాత్రం వారు మారరని, ఈ ఊళ్ళో ఎవరి చేత తన్నులు తినిగాని పట్నం బయలుదేరరని అర్థమైంది. అప్పటికి మౌనంగా రాము ఇంటికి బయలుదేరారు ముగ్గురు. ఆ ఇంటి వాతావరణం అంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. ఎవరి పనులలో వారు బిజీగా అటు ఇటూ తిరుగుతున్నారు. పచ్చని తోరణాలు గుమ్మాలకు వేలాడుతున్నాయి. సన్నాయి మేళాల వాయిద్యాల హోరు మంద్రంగా వినిపిస్తుంది. రాము తండ్రి ఆ ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడు కావటంతో ఆయన హోదాకి తగ్గట్లుగానే ఉంది ఇల్లు. విశాలమైన గదులు, పెద్ద వరండా, టేకు చెక్కతో తయారు చేయించిన కుర్చీలు అందంగా అమర్చబడి ఉన్నాయి. పెరట్లో విశాలమైన ఖాళీ స్థలంలో వరుసగా పెరిగిన పూల చెట్లు, జామ, నారింజ చెట్లతో పచ్చగా ఉంది. మొత్తం మీద సినిమా కోసం వేసిన సెట్టింగ్లా ఉంది. సూరి, అజయ్, వెంకటల్కి ఆ ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంది. పల్లెటూరు అనగానే పూరి గుడిసెలు, మట్టి ఇళ్ళు, పంచెలు కట్టుకున్న మనుషులు, లంగా ఓణెలతో అమాయకంగా కనిపించే అమ్మాయిలు ఇంతవరకే ఆలోచించారు వాళ్ళు. కానీ ఆ ఊరి వాతావరణం చూడగానే వారికి అర్థమైపోయింది, విలేజెస్లో ఉండే మనుషుల గురించి తక్కువ అంచనా వేశామని. ఏమాత్రం పట్నం పొగరు ప్రదర్శించినా తమ పళ్ళు రాలిపోతాయని. అయినా మనసు ఊరుకోకపోవటంతో ఆ పెళ్లికి వచ్చిన బంధువుల్లో ఉన్న అమ్మాయిల్లో కాస్త అమాయకంగా అందంగా ఉన్న అమ్మాయిని వెతికే ప్రయత్నంలో చాలా బిజీగా ఉండిపోయారు అజయ్ సూరీలు. వెంకట్ మాత్రం వారికి విరుద్ధంగా పెళ్లి పనుల్లో తన వంతుగా చిన్న చిన్న పనులను చేయటంలో బిజీ అయిపోయాడు. ఎప్పుడూ తెగ స్టైల్ పడుతూ అందరినీ గుడ్లగోబల్లా చూసే అజయ్ సూరీల కంటే అందరితో కలుపుగోలుగా తిరుగుతూ పెళ్లి పనులను చేస్తున్న వెంకట్ పైననే రాము కుటుంబ సభ్యులకు అభిమానం ఏర్పడింది. మొత్తానికి అజయ్ సూరీలకు ఇద్దరు అందమైన అమ్మాయిలతో పరిచయాలు ఏర్పడ్డాయి. కానీ తీరా వారు కూడా పట్నం నుంచి వచ్చిన వారే కావటంతో కాస్త నిరుత్సాహపడిపోయిన పట్నం పిల్ల పల్లెటూరి వాతావరణం అనే ఒక సినిమా టైటిల్ లాంటి కొటేషన్ని కనిపెట్టి దాంతో సరిపెట్టుకోవాలని అనుకుంటుండగానే వారి దృష్టికి కనిపించింది చామంతి. అచ్చమైన పల్లెపడుచు, పట్టు పరికిణి వేసుకుని ఇంటి చుట్టూ లేడి పిల్లలా తిరుగుతూ ఉంటే కాళ్ల పట్టీలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ వారి గుండెల్లో సంగీత జల్లులు కురిపిస్తున్నట్లు అనిపించింది. ఏమి అందం ఆమెది, ఏమి అందం ఆమెది. ఆమె అంత అందంగా ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరేమో అనిపించేంత అందం. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూపులు మరల్చుకోలేనంత అందం. ఊపిరి కూడా తీయటం మరిచిపోయి నోరు తెరిచి ఆమె వంకే చూస్తున్న వారిద్దరినీ డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు వెంకట్ అక్కడికి. ఏంట్రా అలా బిగుసుకుపోయారు? ఆ నోళ్ళేంట్రా అలా తెరుచుకొని నిలబడ్డారు? నోట్లోకి ఈగలు చొచ్చుకుపోతాయి అంటూ వారిద్దరి వీపులపైన 2 దెబ్బలు వేశాడు వెంకట్. అయినా వారిలో కదలిక రాకపోయేసరికి ఎంతో ఆశ్చర్యపోయాడు వెంకట్. ఉన్నపళంగా ఏమైంది వీరికి అంటూ వారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏదో కరెంట్ షాక్ కొట్టిన వారిలాగా, ఏదో అద్భుత దృశ్యం చూసిన వారిలాగా ఉన్న వారి మొహాల్ని చూసి వారు చూస్తున్న వైపు దృష్టి సారించాడు వెంకట్. అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో వారిద్దరి మీద పీకల వరకు కోపం వచ్చింది వెంకట్కి.
వీళ్ళకేదో పిచ్చి పట్టింది, ఉండు వీళ్ళ పని చెబుతాను అని అనుకుంటూ ఆ పక్కనే ఉన్న బకెట్ని తీసుకువచ్చి అందులో ఉన్న నీళ్ళని వారిద్దరి మీద కుమ్మరించాడు. ఓ అద్భుతమైన లోకంలో విహరిస్తూ హఠాత్తుగా అక్కడి నుండి కింద పడ్డట్టు ఉలిక్కిపడి ఒంటిపైన ఉన్న దుస్తులు తడిచిపోవటంతో కంగారు పడిపోయారు. ఒరే వెధవల్లారా, అసలు ఏమైందిరా మీకు? ఎవరైనా చూస్తారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అలా బిగుసుకుపోయి గుడ్లప్పగించి మరీ ఎటో చూస్తున్నారు అన్నాడు కోపంగా. అది కాదురా మామ, ఇందాక మా పక్కనే ఒక మెరుపు మెరిసి మాయమైపోయింది. దానికున్న పవర్ వల్లనే మేమిలా డమ్మీలుగా మారిపోయాము అన్నాడు అజయ్ మైకంగా. మెరుపా? ఏం మెరుపురా? అయోమయంగా అన్నాడు వెంకట్. మెరుపంటే మెరుపు కాదురా, అసలు ఇంతవరకు అలాంటి మెరుపు ఎక్కడా మెరవలేదేమోరా మరింత మైకంగా అన్నాడు సూరి. వారి మాటలకి వెంకట్కి మరింత చిర్రెత్తుకొచ్చింది. లాభం లేదురా, మీకేదో పిచ్చి పట్టినట్లుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మిమ్మల్ని ఈ క్షణమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తే మీ పిచ్చి కుదురుతుంది కసిగా అన్నాడు వెంకట్. ఒరే మామా, అంత మాట మాత్రం అనకురా. నువ్వేం చేసినా ఇంకా 4 రోజుల వరకు ఈ ఊరు విడిచి మాత్రం నేను వెళ్ళనురా కంగారుగా అన్నాడు అజయ్. నేను కూడా రా, మరింత కంగారుగా అన్నాడు సూరి. ఇంకాసేపు అక్కడే ఉంటే తనకి కూడా పిచ్చి పడుతుందేమో అన్న అనుమానంతో వెంటనే అక్కడి నుండి తప్పుకున్నాడు వెంకట్. వెంకట్ వెళ్ళగానే రాము అక్కడికి వచ్చి ఇద్దరినీ గదిలోకి లాక్కెళ్ళాడు. ఒరేయ్, మీరు నా పెళ్లి చూడటానికి వచ్చారా, లేక ఊళ్ళో వాళ్లతో మీ ఇద్దరూ పెళ్లిళ్ళు చేసుకోవటానికి వచ్చారా కోపంగా అన్నాడు. ఇప్పుడు మేమేం చేశామనిరా అంత కోప్పడుతున్నావు? బొంగమూతి పెట్టి అన్నాడు అజయ్. ఏం చేశారా? నేను మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇందాక మీ ముందు నుండి చామంతి వెళ్తుంటే గుడ్లగోబల్లా చూడటం లేదు మరింత కోపంగా అన్నాడు. ఏంటి, ఆ మెరుపు తీగ పేరు చామంతా అని గట్టిగా అరిచాడు సూరి. నీ అబ్బా, అలా గట్టిగా అరుస్తావేంట్రా? ఒరేయ్, ఆ అమ్మాయి తండ్రి గురించి మీకు తెలియదు. తన కూతుర్ని ఎవడైనా కన్నెత్తి చూశాడని తెలిస్తే కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి పీకి పార్సిల్ కడతాడు. అందుకే ఈ ఊళ్ళో వారెవరూ ఆమె వంక కన్నెత్తైనా చూడరు. మీరు కూడా చూడకూడదు ఖచ్చితంగా చెప్పాడు రాము. అతని మాటలకి ఇద్దరూ నిరుత్సాహపడిపోయారు. ఒరేయ్, దొరక్క ఒక అందమైన పల్లెపొడుచు దొరికిందని సంతోషపడుతుంటే ఆ సంతోషం కొంచెం సేపైనా ఉంచుకోకుండా చేస్తున్నావు కదరా ఢీలా పడిపోతూ అన్నాడు అజయ్. మీకు అమ్మాయిలు కావాలంటే సిటీలో బోల్డంతమంది దొరుకుతారు. ఇక్కడ మాత్రం వ్యధవేషాలు వేయకండి. ఆ వెంకటగాడు చూడు, వచ్చినప్పటి నుండి పెళ్లి పనులు ఎలా చేస్తున్నాడో మీరు ఉన్నారు. ఎప్పుడు ఏ అమ్మాయికి లైన్ వేయాలా అని ఆలోచనే తప్ప పెళ్లి పనిలో మేము కూడా కాస్త సహాయపడతామన్న తెలివి ఏడ్చిందా విసుగ్గా అన్నాడు రాము. సారీరా మామా, కొత్త పెళ్లి కొడుకువి, నిన్నింతలా బాధ పెట్టడం భావ్యం కాదు. నీకు మాట రాకుండా ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. నువ్వేమీ బాధపడకు. ఈ క్షణం నుండే పెళ్లి పనుల్లో నేను పాలు పంచుకుంటాను అంటూ ఏదో ఒక పని చేయటానికి రెడీ అయిపోయాడు అజయ్. నేను కూడా రా అని సూరి అతని వెనకాలే వెళ్ళాడు. హాల్లో ఒక మూలకున్న బియ్యం బస్తాలను సర్దుతున్న పనివాళ్ల దగ్గరికి వెళ్ళి వారికి సహాయపడటంలో నిమగ్నమైపోయారు. ఆశ్చర్యపోతూ వారి వంక చూస్తున్న రాము ఎవరో పిలవటంతో అక్కడి నుండి కదిలాడు. రాత్రి 11 గంటలు కావస్తుంది. ఆ ఇంటికి వచ్చిన బంధువులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకుండిపోయారు. అజయ్, సూరి, వెంకట్ ఓ గదిలో ఆదమర్చి నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో కాలి గజ్జల శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. ఎంత మెల్లిగా అడుగులు వేసినా కాళ్ల పట్టీల శబ్దం వినిపిస్తోంది. చామంతి అడుగులో అడుగేసుకుంటూ వెంకట్ గ్యాంగ్ పడుకున్న గదిలోకి పిల్లిలా ప్రవేశించింది. మాంచి నిద్రలో ఉన్న ముగ్గురిని ఒకసారి తేరిపార చూసి మెల్లిగా అజయ్ దగ్గరికి నడిచింది. ఆదమర్చి నిద్రపోతున్న అజయ్ భుజాలపైన తన చెయ్యి వేసి మెల్లిగా కదిపింది. ఆ కుదుపుకి చటుక్కున కళ్ళు తెరిచాడు అజయ్. ఎదురుగా తాము చూసిన మెరుపుతీగ నవ్వుతూ కనపడేసరికి ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం అది కళ నిజమా అర్థం కాలేదు అతనికి. తన చెయ్యి తానే గిల్లి చూసుకున్నాడు.
నిజమే, ఎదురుగా అందమైన మెరుపుతీగ నిజంగానే నిలబడి ఉంది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతవరకు ఉన్న నిద్ర మొత్తంతా ఎగిరిపోవటంతో చటుక్కున లేచి సంతోషంతో ఏదో అనాలని నోరు తెరిచాడు అజయ్. అతను అలాంటి పనేదో చేస్తాడని ముందే ఊహించిన చామంతి తన చూపుడు వేలుని పెదాలపైన ఆనించి చప్పుడు చేయొద్దని సైగ చేసింది. నోటి వరకు వచ్చిన అరుపుని ఆమె చేసిన సైగతో నోట్లోనే దిగమింగాడు అజయ్. నిశ్శబ్దంగా తన వెనకాల రమ్మని కళ్ళతో చెప్పి వెనుదిరిగింది చామంతి. వెతకపోయిన తీగ కాలికి తగలడమే కాకుండా అది బంగారు తీగలా ప్రకాశిస్తుంటే తనకు పట్టిన అదృష్టానికి తానే గర్వపడుతూ చడీ చప్పుడు కాకుండా మెల్లిగా ఆమె వెనకాల నడిచాడు అజయ్. చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉన్న వాళ్లకు నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా నడుస్తూ ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి వచ్చారు ఇద్దరు. బయటంతా కళ్ళు పెద్దవి చేసి చూసినా కానరాని కటిక చీకటి ఆవరించుకొని ఉంది. అది తనకు మామూలే అన్నట్లు ఆమె ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు పోతుంటే కళ్ళను పెద్దవి చేసి చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడటానికి ప్రయత్నిస్తూ ఆమె వెనకాలే అడుగులు వేయటం ప్రారంభించాడు అజయ్. అజయ్ తలపైకెత్తి ఆకాశం వంక చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ఆ చీకట్లో తళతళా మెరుస్తున్నాయి. వాటిని చూసి ఎంతో మైమర్చిపోయాడు అజయ్. సిటీలో డాబా పైన పడుకొని ఎన్నోసార్లు ఆకాశాన్ని చూశాడు అతడు. కానీ ఇప్పుడు ఇన్ని వేల నక్షత్రాలు తలతళా మెరుస్తూ ఎప్పుడూ కనిపించలేదు. బిర్లా ప్లానిటోరియం షో చూస్తున్నట్లుగా అనిపించింది అతనికి. చామంతి నిశ్శబ్దంగా ముందుకు నడుస్తుంటే ఆమె కాళ్ల పట్టీలు గల్లు గల్లుమంటూ శబ్దం చేస్తూ అదో రకంగా వినిపిస్తున్నాయి. అంతలోనే దూరంగా ఎక్కడో ఓ నక్క పెద్దగా ఊళపెట్టడం వినిపించేసరికి ఉత్సాహంగా చామంతి వెనకాల అడుగులు వేస్తున్న అజయ్కి వెన్నులోంచి పుట్టుకొచ్చింది వణుకు. అసలు ఆమె తన్నెక్కడికి తీసుకువెళ్తుందో అర్థం కాలేదు అతనికి. నోరు తెరిచి అడగాలనుకున్నాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా గంభీరంగా అడుగులు వేస్తుంటే ఆ ప్రశ్న వేయలేకపోయాడు. అంత అందమైన అమ్మాయి, అది తన మనసుకు నచ్చిన అమ్మాయి, అర్ధరాత్రి వేళలో తనని నిద్రలేపి ఇలా తీసుకువెళ్తుందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి తనంటే వ్యామోహం కలిగి ఉంటుంది. అసలే తను ఎంతో అందమైనవాడు, పైగా పట్నం నుంచి వచ్చినవాడు. రఫ్ జీన్స్ టీషర్టుతో స్టైల్గా తయారయ్యి ఊరచూపులతో అమ్మాయిల వంక చూస్తుంటే ఈ పల్లెపడుచుల మనసులు మంచులా కరగటంలో ఆశ్చర్యం ఏముంది? ఆ ఆలోచన రాగానే అజయ్ మనసు ఎంతో ఉప్పొంగిపోయింది. తన అందానికి ముగ్ధురాలైన ఒక అందమైన మగువ తనతో ప్రణయ కార్యాన్ని సాగించటానికి ఇలా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్తోంది అనే భావన అతని మనసుని స్వప్నలోకాల వైపు పరిగెత్తిస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఈ పల్లెటూరి పడుచుతో తను పొందే సుఖాన్ని తలుచుకునేసరికి అతని శరీరంలో తీయటి పులకింత కలిగింది. వెచ్చటి కోరిక అతని మనసుకి తాకి అల్లరి చేస్తుంటే ఆమెతో గడపబోయే ఆ ఆనందాలని తొందరగా అందుకోవాలని ఆరాటపడుతూ ఆమె వెనకాలే అడుగులు వేస్తున్నాడు అజయ్. ఇప్పుడు మరొక్క మారు నక్కవోళ వినిపించినా అతనికి భయం కలగలేదు. ఆ చీకట్లో చెట్లు పుట్టలు దాటుకుంటూ అరగంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ చోట సడన్గా ఆగిపోయింది చామంతి. ఆమె వెనకాలే మెల్లిగా అడుగులు వేస్తున్న అజయ్ కూడా టక్కున ఆగిపోయాడు. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా నిలబడిపోయారు. తన ముందే ఉన్న చామంతి రూపం ఆ చీకట్లో కనిపించకపోయినా ఆమె ఒంటిపై నుండి వస్తున్న ఒక రకమైన సుగంధ పరిమళం అతని ముక్కుపుటాలని తాకి మత్తెక్కిస్తోంది. తనకి 4 అడుగుల దూరంలో ఉన్న చామంతిని అమాంతం వెనక నుండి వెళ్ళి గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ ఆమె నుండి వచ్చే పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు అజయ్. 5 నిమిషాలు గడిచినా అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉన్న చామంతిని చూసి భరించలేకపోయాడు అజయ్. అసలు ఎందుకామె అలా మౌనంగా ఉందో అర్థం కాలేదు అతనికి. తనపై అంత వ్యామోహం పెంచుకున్న చామంతి అర్ధరాత్రి వేళలో వచ్చి పడుకున్న తనని నిద్రలేపి ఇలా ఏకాంతమైన ప్రదేశానికి తీసుకువచ్చి తీరా వచ్చాక ఇప్పుడిలా మౌనంగా ఉండిపోయి తనని టెన్షన్కి గురి చేస్తూ ఉండటంతో కాస్తంత చిరాకేసింది అజయ్కి. ఉన్న ఫలంగా వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకొని
ఆమె అధరాలని తన అధరాలతో బంధించి స్వర్గలోపక ద్వారానికి నిచ్చెనలు వేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు అజయ్. ఆమె పిలుపు రావటమే ఆలస్యం. తన మగతనాన్ని నిరూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎంతకీ ఆమె పెదవి విప్పకపోవటంతో ఒకంత అసహనానికి గురయ్యాడు. ఇంకా లాభం లేదు అనుకుని మెల్లిగా 2 అడుగులు ముందుకు వేసి ఆమెకి దగ్గరగా జరిగాడు. అప్పుడు పిలిచింది, అజయ్ అంటూ తీయగా. కానీ ఆ గొంతులో ఏదో తేడా కనిపించింది అతనికి. అయినా అదేమీ పట్టించుకోకుండా అన్నాడు మత్తుగా. నేనంటే నీకిష్టమేనా అంది మత్తుగా. ఆ ప్రశ్నకి ఎగిరి గంతేయాలన్నంత సంతోషాన్ని మనసులోనే దాచుకొని, నువ్వంటే ఇష్టమా? కాదు, ప్రాణం. అసలు నిన్ను చూసినప్పటి నుండి నేను నేనులా లేను తెలుసా? నీతో మాట్లాడాలని, నిన్ను చేరుకోవాలని, నీతో ఇంకా ఇంకా ఏదో చేయాలని నా మనసెంత ఆరాటపడుతుందో తెలుసా? ఈరోజు నువ్వు నన్ను ఇలా తీసుకురాకుంటే ఉదయాన్నే వచ్చి నిన్ను నాతో సిటీకి తీసుకెళ్లేవాణ్ణి తెలుసా? తన గొంతులో సిన్సియారిటీ ధ్వనించేలా జాగ్రత్త పడుతూ ఆవేశంగా అన్నాడు అజయ్. చిన్నగా నవ్వింది చేమంతి. నన్ను నీతో తీసుకెళ్లాలనుకున్నావా అంటూ మళ్లీ నవ్వింది. ఆమె నవ్వులోని అవహేళనని గమనించి చిన్నబుచ్చుకున్నాడు అజయ్. నా మాటలు నువ్వు నమ్మట్లేదు కదూ? చెప్పు. నువ్వు అంటే ఇప్పుడే ఇలాగే సిటీకి వెళ్ళిపోదాం అన్నాడు అజయ్. వెళ్ళి ఏం చేద్దాం? వెంటనే ప్రశ్నించింది చేమంతి. ఏం చేద్దామంటే సిటీ అంతా తిరిగి హాయిగా ఎంజాయ్ చేద్దాం. అలాగే రాత్రిపూట ఏసీ గదిలో అంటూ మరింకేదో చెప్పబోయి ఠక్కున ఆగిపోయాడు అజయ్. ఏసీ గదిలో ఏం చేద్దాం అంది చామంతి రెట్టిస్తూ. అది అది అంటూ నీళ్లు నమిలాడు అజయ్. ఎలా చెప్పాలో అర్థం కాక. మళ్లీ నవ్వింది చామంతి. ఆ నవ్వుతో అజయ్కి పిచ్చెక్కిపోతుంది. అజయ్, సిటీలోని వాతావరణం అంతా కృత్రిమమైనది. అక్కడ రంగురంగుల ప్రపంచం కళ్ళకి కనిపిస్తుందేమో కానీ మనసుకి హత్తుకోవు. ఇక్కడ చూడు, ఈ చల్లటి గాలి మనల్ని తాకుతూ ఎంత మత్తెక్కిస్తుంది. అదే నీ ఏసీ గదిలో వచ్చే గాలి ఇంత అనుభూతిని కలిగిస్తుందా? అయినా ఆ గదిలో నువ్వేదో చేయాలని చెప్పబోయావు కదా, అదేదో ఇక్కడే చేసి చూపించు అంది. సరిగ్గా ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న అజయ్ చటుక్కన ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ అపురూపమైన సౌందర్యాన్ని ఆరగించటం ఎక్కడితో మొదలు పెట్టాలో అర్థం కాలేదు అతనికి. ఆమె వెనకాల మరింత దగ్గరికి వచ్చి నిలబడ్డ అతనికి లూజ్గా వదిలిపెట్టిన ఆమె జడ వెంట్రుకలు మొహానికి సుతారంగా తాకుతుంటే అతను మరింత మైమరిచిపోయాడు. మెల్లిగా ఆమె భుజాలను పట్టుకొని మెడ దగ్గర ముద్దు పెట్టాలని వంగాడు. అజయ్ అంది చామంతి. ఆమె పిలవటంతో చటుక్కన ఆగి అన్నాడు. నీకు ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలియదు అంది అతన్ని ఉడికిస్తున్నట్లుగా. ఆమె అలా అనగానే అతనిలో ఒక్కసారిగా పౌరుషం పడుచుకు వచ్చింది. నాకు ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? హలో మిస్, మా కాలేజీలో చదువుకునే అమ్మాయిలందరికీ నేనే డ్రీమ్ బాయ్ని. ప్రతిరోజు 10 మంది అమ్మాయిలతో ఎలా మూవ్ అవ్వాలో నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు అన్నాడు గర్వంగా. అందంగా నవ్వింది చేమంతి. అలాగా, మరి అంత తెలిసిన వాడివి ముందు అమ్మాయిని ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో మాత్రం తెలియదా అంది అతన్ని ఉడికిస్తున్నట్లుగా. ముద్దు ఎక్కడ పెట్టామన్నది కాదు ముఖ్యం, ఆ ముద్దుతో ఎంతగా రెచ్చగొట్టామన్నదే పాయింట్. అయినా ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర ముద్దు పెడితే 3 వస్తుంది. నీకెక్కడ పెడితే 3 వస్తుందో చెబితే అక్కడే పెడతాను అన్నాడు అజయ్. నాకు 3 రావటానికి ముద్దు ఒక్కటే సరిపోదు, ఇంకా చాలా చేయాలి అంది మత్తుగా చామంతి. ఆమె మాటలకి మరింత హుషారైపోయాడు అజయ్. చెప్పు, ఏం చేయమన్నా చేస్తాను. నీ అందమైన ఈ శరీరాన్ని అణువణువు పెదాలతో ముద్దాడాలా? నీ దొండపండు లాంటి పెదాలని నా పెదాలతో అరగంట పాటు జుర్రుకోవాలా? 2 పర్వతాలు నిక్కబొడుచుకున్నట్లు కనిపిస్తున్న నీ ఎదపొంగులని నా 2 చేతులతో మెత్తగా ఒత్తుతూ నీలో కోరికని రగల్చాలా
అందమైన ఆ నడుము మధ్యలో చందమామలా కనిపిస్తున్న నీ బొడ్డులోకి నా నాలుక పెట్టి చప్పరించి నిన్ను రెచ్చగొట్టాలా? లేదంటే ఇంకా కిందికి వెళ్ళి నీ 2 తొడల మధ్య నా తలపెట్టి అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్న అజయ్ మాటలను మధ్యలోనే అడ్డుకుంది చామంతి. అవేమీ చేయనవసరం లేదు అంది. మరేం చేయమంటావో చెప్పు. నువ్వేం చెబితే అది చేసి నీ అందాన్ని నా సొంతం చేసుకుంటాను. ఇంక నేను భరించలేకపోతున్నాను. నాలో సహనం నశించిపోతుంది. కళ్ళ ముందు ఇంతటి అందాన్ని పెట్టుకొని ఇంకా మాటలతో కాలం గడిపేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు ఆవేశంగా అన్నాడు అజయ్. నీలోని ఆవేశం చూస్తుంటే నా కోరిక ఈ రోజుతో తీరిపోతుందనే నమ్మకం కలుగుతోంది నాకు. ఇన్నాళ్ళకి నన్ను తన మగతనంతో సంతృప్తిపరిచే మగాడు వచ్చాడని సంతోషంగా అనిపిస్తుంది అంది మత్తుగా. అయితే వెంటనే చెప్పు. ఇంకా ఆలస్యం అయితే భరించే ఓపిక నాకు లేదు అన్నాడు అజయ్ ఆత్రుతగా. చామంతి చిన్నగా నవ్వి, నువ్వు నా ముందుకు వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి అంది మైకంగా. ఓస్, ఇంతేనా? ఈ మాత్రం దానికే టెన్షన్ పెట్టాలా నన్ను అంటూ హుషారుగా ఆమె వెనుక నుండి ముందుకి వచ్చాడు అజయ్. మత్తుగా కళ్ళు మూసుకొని ఆమె మొహం దగ్గరగా తీసుకెళ్లి మెల్లిగా కళ్ళు తెరిచాడు. అంతే, ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆ అంటూ బిగ్గరగా అరిచాడు అజయ్. పెద్దగా నవ్వుతున్నారు ముగ్గురు. అలా దెయ్యం నాటకం ఆడి అజయ్ని సూర్యుని ఫూల్స్ చేశాను. అందుకే పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంది చేమంతి. వెంకట్ రాములు కూడా నవ్వారు. లేకపోతే ఆ సన్నాసులకి పల్లెటూరి ముద్దుగుమ్మలు కావాలంట. వాళ్ళు ఎక్కడ నా పెళ్లిని చెడగొడతారోనని ఎంత టెన్షన్ పడిపోయాననుకో అన్నాడు రాము. మళ్ళీ ఒకసారి పల్లెటూరి పడుచుల గురించి మాట్లాడరు. అంతలా భయపెట్టాను వారిని. లేకపోతే పల్లెటూరి అమ్మాయిలంటే అంత అలసా అంది చేమంతి. ముగ్గురు పెద్దగా నవ్వారు. ఇదండి ఈరోజు కథ. చాలా బాగుంది కదా. వాళ్ళు రొమాన్స్ అనుకుంటే ఇంకేదో అయ్యింది. పాపం దెబ్బకు దడుచుకొని ఊరు వదిలిపెట్టి పారిపోయారంట. ఈ కథ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బై. మీ లక్ష్మీ ఘంట.